హలో వ్యూవర్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ఇమంది రామారావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, కొడాలి నాని గారు మన బ్రో సినిమా అవ్వచ్చు, బోలా శంకర్ సినిమా అవ్వచ్చు, రకరకాల ఆ నేపథ్యంలో, అదే కాకుండా పొలిటికల్ నేపథ్యంలో కూడా ఏయో ట్రోల్స్ చేస్తూ వచ్చారు సార్ చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని. అలా జరుగుతూ ఉండగా సడన్గా ఒక టర్న్ తీసుకొని ఇప్పుడు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు అని ప్రస్తావిస్తున్నారు. ఆ ట్రోలింగ్ అంతా డౌన్ అయిపోయింది. ఏంటి కారణం? అసలు ఏం జరుగుతుంది సార్ ఇన్సైడ్? ఏం జరుగుతుందంటే ఆయన పాపం పండిపోయిందండి. మాట నోరిపితే నీ ఎమ్మమ్ముగుడు, నా ఎమ్మమ్ముగుడు, నీ ఎమ్మమ్ముగుడు అని చెప్పడం అలవాటు అయిపోయింది. ఆడవాళ్ళు కూడా అసహించుకునే పరిస్థితి బయలుదేరింది. తన ఇంటిలో ఉన్నటువంటి తన భార్య బిడ్డలు కూడా అసహించుకునే పరిస్థితి బయలుదేరింది. ఆయన చూస్తే రోగిష్టి మనిషి అని అనుకుంటున్నారు, ఓ క్యాన్సర్ ఉందని చెప్పేసి. ఎందుకు నీకు ఈ దౌర్భాగ్యం అంతేనా? కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి తాలూకు ఆయన్ని మెప్పించడం కోసం నువ్వు ఇంత పతనం అయిపోవాలా అని తన మనసు తనకే చెప్పిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే అన్యాయం కదండి. తెలుగుదేశం పార్టీలో టికెట్ తీసుకొని తెలుగుదేశం పార్టీలో నీ జన్మ మొదలయ్యింది. అలాంటిది ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళని తిడుతున్నావంటే నీ తాలూకు పతనానికి పరాకాష్ట వేరే ఏదైనా ఉంటుందా? ఒకటి. రెండు, బ్రో సినిమా పోయింది అన్నావు, బోలా శంకర్ సినిమా కూడా పోతుంది అన్నావు. నువ్వు ఆ పేటీఎం బ్యాచ్లు, ఆ రొట్టు ముక్కలు తిన్న కుక్కలు అందరూ పేలారు. బ్రో సినిమా ఫ్లాప్ అన్నారు, బోలా శంకర్ ఫ్లాప్ అన్నారు. అయితే మురిగి ఏం చేశారు? రెండింటిని ఫ్లాప్ చేయొచ్చేమో కానీ వాళ్ళ తాలూకు చరిత్రను ఫ్లాప్ చేయలేరుగా. ఈరోజు చిరంజీవి తాలూకు సైనికులు అంటే చిరంజీవి తాలూకు ఫ్యాన్స్ వచ్చారంటే వాడు వార్నింగ్ ఇస్తున్నారు. మిస్టర్ కొడాలి నీ ఇంటిని ముట్టడిస్తామేమో అనుకుంటున్నావు, నిద్దుకుందో చెప్పుకో అన్నారు. జనసేన కూడా అంటున్నారు, నువ్వు అసలు నీకు మనిషి మిగలకుండా చేసేస్తావు అనుకుంటున్నావు, నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు అని అంత సివియర్గా వార్నింగ్ ఇస్తున్నారు. తర్వాత ఏమో కొడాలి నానికి కూడా నెక్స్ట్ రాబోయే రోజుల్లో గుడివాడలో తనను అంటే తాడిని తన్నేవాడు ఒకటి ఉంటే వాడు తలదన్నేవాడు ఉంటాడని చెప్పేసి కొడాలి నాన్ని కూడా నెగ్గేవాడు ఎవరినో తయారు చేసుకున్నారట. అర్థమైందా? అందువల్ల ఇవన్నీ ఆయన కురంగదీశాయి. పోనీ వీళ్ళు రాజకీయ నాయకులు ఎలా ఉపయోగించుకుంటారంటే నిజంగా కొడాలి నాని ప్రాణాలకు కూడా తెగించి మాట్లాడుతున్నాడు. మనలో మన మాట ప్రాణాలకు కూడా తెగించి మాట్లాడుతున్నాడు. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఏవైనా పట్టం కడతాడా? పోనీ ఆపద సమయంలో ఏమైనా ఆదుకుంటాడా? ఆయనకి స్పెషల్గా పోలీసు బలగాన్ని ఇచ్చి రక్షిస్తాడా? ఏమీ లేదు. రేపు పొద్దున్న ఆయన భార్య బిడ్డల్ని కోల్పోవాలి కదా. అందువల్ల మరి ఏ ధైర్యం చూసుకొని గట్టిగా మాట్లాడతాడు? ఆ పేరు నాని, ఈ కొడాలి నాని, ఆ రోజా వీళ్ళందరూ నిజంగా పిచ్చితనంగా మాట్లాడుతున్నారు. కానీ అలా మాట్లాడే మాటల్లో ఏమైనా అర్థం ఉందా? అవును సార్. ఏమైంది? పేరు నానే ఉంటున్నాడు. చిరంజీవి తెలివితేటలు అంతా ప్రదర్శిస్తుంటాడు ఆయన. చిరంజీవి మా తాలూకు నా హీరో, నా ఫ్యాన్, నా అభిమాన నటుడు అంటాడు. ఒక పక్క అభిమాన నటుడు అంటూనే ఒక పక్క అమ్మనా బూతులు తిడుతుంటాడు. ఎవరు? పేరు నాని. రోజా ఒక పక్క వెళ్తుంది, ఆ చిరంజీవి గారి కాళ్ళు నమస్కారం చేస్తుంది, పసుపు కుంకాలు ఇస్తే తీసుకుంటుంది, పట్టు చీర ఇస్తే తీసుకుంటుంది, ఆ ఇంట్లో ఫుల్గా కడుపు నిండా మెక్కొచ్చేస్తుంది, అని తిడుతుంది. ఎంత దౌర్భాగ్యం నీకు! ఇదంతా ఎందుకు ఈ కర్మ? ఆర్టిస్టు, మేము ఆర్టిస్టులు అంటావు కదా, ఆర్టిస్ట్ అనే వాళ్ళకి ఎవరైనా మేల్ అయినా ఫిమేల్ అయినా ఎవరైనా వాళ్ళకి సున్నితమైనటువంటి మనసు కావాలి. ఆ సున్నితమైన మనసు లేకుండా ఆర్టిస్ట్ అనిపించుకోరు ఎవరు కూడా. మహానటులు కానీ మహానటి కానీ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి సున్నితమైన మనసు ఉన్నట్టయితే ఆ భావ ప్రకటన కానీ అంటే ఆ క్యారెక్టర్ తాలూ పాత్ర ఔచిత్యం కానీ వంటబడుతుందన్నమాట. కాబట్టి వీళ్ళకేం వంటబడద్దండి. వీళ్ళు పూర్తిగా పంది మాంసం నెక్కేసి ఊళ్ళంతా శుభ్రంగా ఒక
ఎలా ఉంటుందంటే మాట్లాడడానికి కూడా నాకు అసహ్యంగా ఉందన్నమాట. వీళ్ళు ఎలా ఎంత మాట్లాడుతున్నారు, వీళ్ళందరికీ ఏముందంటే ఏదో వెర్రి పట్టింది, డబ్బు వ్యామోహం పట్టింది. కానీ ఈ డబ్బు కానీ ఈ వ్యామోహం కానీ ఎన్నాళ్ళు ఉంటుందని ఆలోచించుకుంటే ఎ బిగ్ జీరో, సమాధానం లేదు. అందువల్లనే కొడాలి నానిలో మార్పు కనిపిస్తుంది. డెఫినెట్గా కొడాలి నాని అంతకుముందు రోజుల్లాగా ఇప్పుడు మాత్రం ఎక్కువగా తెగించి మాట్లాడడం. ఇప్పుడు తెగించి మాట్లాడడానికి ఎవరున్నారు? పేరుని నాని, తర్వాత రోజా గారు, ఎవరు అంబటి రాంబాబు, రోజా, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. చూద్దాం వీళ్ళు ముగ్గురు ఎంతవరకు ఉంటారు. బహుశా ఉత్తరాంధ్రలో పర్యటించే ఆ పర్యటన పూర్తయ్యేలోగా వీళ్ళు ముగ్గురు ఒక దారికి వచ్చేస్తారు అనుకుంటారు అన్నమాట. ఎందుకంటే జనంలో ఒక మార్పు వచ్చిందండి. జనంలో మన జగన్మోహన్ రెడ్డి పట్ల తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది కనుక డెఫినెట్గా అది మనం ఆలోచించాలి. ఇంకో పక్క నుండి వీళ్ళని వాళ్ళ హైకమాండ్ కూడా ఫోర్స్ చేస్తుంది అనుకోవచ్చు కదా సార్. ఇంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం వాళ్ళ క్యాస్ట్, మన చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ చేస్తున్నప్పుడు ఆ క్యాస్ట్ గురించి మాట్లాడటం అవ్వచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా సార్. ఎంతవరకు యాక్సెప్టబుల్ ఇవన్నీ? అసలు యాక్సెప్టబుల్ కాదు. వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2 నాలుకల పాము, 2 తలల పాము లేకపోయినట్టు. ఎందుకంటే ఆయన క్రిస్టియనా, అవును సార్, లేకపోతే రెడ్డే. ఆయన పరిపాలనలో మాత్రం కింద నుంచి పై వరకు రెడ్డిలే ఉన్నారు. ఈ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే అటు క్రిస్టియన్ ఏమో బావగారికి అప్పచెప్పారు, రెడ్డి ఏమో ఈయన తీసుకున్నాడు, భార్యకి మాత్రం కంపెనీలు అప్పచెప్పాడు. ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా ఒంటరిగానే వెళ్తుంటాడు. ఆ భార్య ఉందనే విషయం దేవుడు మర్చిపోవాలా, ఈయన మర్చిపోవాలా. అసలు తిరుపతి కొండ తిరుమల గుడిలోకి వెళ్ళాలంటే ఆయన ముందు ఇతర మతాలు తీసుకున్న వాళ్ళు ఒక సంతకం పెట్టాలి. అయ్యా స్వామి, నిన్ను నేను విశ్వసిస్తున్నాను కాబట్టి నీ దర్శనం నాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నానని ఒక అప్లికేషన్ పెట్టుకొని వెళ్ళాలి, లేకపోతే పాపం చుట్టుకుంటుంది. ఇట్లాంటి పాపాలన్నీ మోస్తూ తిరుమల కొండ మీదకి వెళ్తున్నాడు శ్రీవారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత పాపాన్ని కొడిగట్టాడంటే ఆయన, అరే భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఆయన కూడా క్రిస్టియనే. ఒక హైందవ సాంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనం. 7 కొండలు సొంతం చేసుకున్న శ్రీనివాసుడు ఆ ఆలయానికి చైర్మన్గా ఒక క్రిస్టియన్ని పెట్టాడంటే ఎంత పాపాత్ముడంటే ఆయన. ఆ పని చేస్తున్నవాడు ఎంత పాపాత్ముడు, నియమించిన వాడు ఎంత పాపాత్ముడు. ఆ దేవుడు ఇంకా కళ్ళు తెరవలేదు ఎందుకని అందరూ ఆలోచిస్తున్నారు. హైందవ భక్తులందరూ దేవుడు కళ్ళు తీరుస్తారు కదండి. ఇప్పుడు అదే ఒక ముస్లిం సోదరుల తాలూకు దర్గాల్లోకి వెళ్ళిపోయి ఏదైనా చేయకూడని పని చేసినట్టయితే అడ్డంగా నరికేస్తారు. అవును సార్, అడ్డంగా నరికేస్తారు. అది ఏదైనా అపవిత్రం చేశారంటే అట్లాంటిది అపవిత్రాలు చేసుకుంటున్నారు. ఇష్టం వచ్చినట్టుగా బ్యాడ్ ప్రాపగండా చేస్తున్నారు. వేరే క్యాస్ట్ తాలూకు ఆ క్యాస్ట్ వాళ్ళని కూడా వాళ్ళు అంటే కేవలంగా మాట్లాడుతున్నారు. అంటే ఏం చేద్దామనే ఉద్దేశంతోనో నాకు అర్థం అయితే అవటం లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించినట్టుగా ఇతర క్యాస్టులు ఎవరికీ కనిపించలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్లు ఒక పక్క కనిపిస్తున్నారు, కాపులు ఒక పక్క కనిపిస్తున్నారు, కమ్మ వాళ్ళు ఒక పక్క కనిపిస్తున్నారు. అప్పుడు ఏం చేస్తున్నాడు ఈయన తమాషాగా? కమ్మ వాళ్ళు కనిపించినప్పుడేమో కొడాలి నాన్ని పెడుతున్నాడు. అయ్యా కమ్మాలు వచ్చారు కనుక నువ్వు అడ్డమైన తిట్టు. కాపులు కనిపించినప్పుడేమో అంబటి రాంబాబుని పెడుతున్నాడు. అయ్యా నువ్వు కాపులు కనిపించినప్పుడు నువ్వు చూసుకో. అలాగే ఇంకెవరు ఇక్కడ మన రెడ్డులు కనిపించినప్పుడేమో రోజారెడ్డిని పెడుతున్నాడు అన్నమాట. అయ్యా రెడ్డులు ఎవరైనా మనకి వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం మీరు తగులుకొని మొత్తం వాళ్ళంతా చూసేయండి, మన దరిదాపులకి ఎవరు రాకుండా చేసేయండి అని చెప్తున్నాను అనమాట. మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్కటి కూడా అధిష్టానం ఏమి కోరుకుంటుందో అదే చేస్తున్నాడు. అలాగే సమాజాన్ని సర్వనాశనం చేసేసాడన్నమాట. జనంకి అంటే కళ్ళు తెరవాలి, కనువిప్పు కలగాలి, వాళ్ళ సొసైటీని వాళ్ళే నిర్మించుకోవాలి, వాళ్ళ సొసైటీని వాళ్ళే కాపాడుకోవాలి.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.